తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. అమ్మా లేచి ఏమైనా తినమ్మా. నాకేమీ వద్దు, నా కొడుకు వచ్చిన తర్వాతే తింటాను. అదే ఇన్స్పెక్టర్ చెప్పారు కదా, చెప్పేది వినమ్మా. అన్నయ్య వచ్చాడు. నాకేం కాలేదంటున్నాను. శక్తి అన్నయ్య, శక్తి ఏంట్రా అందరూ ఏవేవో చెప్తున్నారు. ఎవరిని పల్లెత్తు మాట అనేవాడివి కాదు, ఎందుకలా చేశావు? ఏంటమ్మా నువ్వు అనేది? నాన్ననొకడు నడి రోడ్లో అన్యాయంగా కొడుతూ ఉంటే నన్ను చూస్తూ ఊరుకోమంటావా? ఒకవేళ నాన్న చనిపోయి ఉంటే అయ్యో ఏం చేస్తున్నావురా నువ్వని నా చొక్కా పట్టుకుని అడగవా? చెప్పమ్మా, నువ్వడగవాక? ఆపరా! ఏదేమైనా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడానికి నువ్వెవరు? నీ కళ్ళ ముందు జరిగినా సరే క్రిమినల్స్ తో పోరాడుతూ చచ్చిపోవచ్చు. ఏం మాట్లాడేది? అది నా డ్యూటీ. అది మీ డ్యూటీ కావచ్చు నాన్న, కానీ నేను చేసింది కొడుగ్గా నా డ్యూటీ. నువ్వు పద నాయనా. శక్తి, శక్తి, పిలిచావా నాన్న? కూర్చోయ్యా. పర్వాలేదు నాన్న. ఆవేశంలో మనం తొందరపడి చేసే పనులే మన జీవితాల్ని తలకిందులు చేస్తాయి. అదృష్టం కొద్దీ అలా ఏం జరగలేదు. జరిగిందేదో జరిగింది, అంతా మర్చిపోదాం. నా మీద కోపం అన్నా? లేదు నాన్న. సరే వెళ్ళి పడుకోయ్యా. ఓ సోసిరకసి చూస్తుంటే నీకేసి దిల్లంతా తగలిపోతుంది. సూపర్ ఫిగర్ కదా, కరెక్ట్ చేశారా? ప్రయత్నిస్తూనే ఉన్నా, సెట్ అవడం లేదే. ఎన్నాళ్ళుగా? దానికి నాకు పెళ్ళైన రోజు నుంచి. సార్ అంటే ఆవిడ మీ వైఫ్? అవును. ఏమండి? ఇలా రండి. ఏంటి అక్కడేం చేస్తున్నారు? ఎక్కడికి వచ్చినా నోటి దుబ్బే. అందుకే దూల తీర్చుకుంటున్నాను. సరే సరే, వంకాయలు ఎంతమ్మా? మార్కెట్ రౌడీలంటే వీళ్ళేనా? వీళ్ళ మామూలు మార్కెట్ ఎప్పుడు తగ్గదనుకుంటాను. అయ్యో అయ్యో, నేను కాదు. నమస్కారం అన్నా. ఏంటి నువ్వు నన్ను అన్నా అంటున్నావు? శక్తి అన్న బావ కూడా మాకు అన్నే కదన్నా. ఓ, ట్రాక్ అలా వెళుతోందా? వీళ్ళు మనల్ని హీరో చెయ్యాలని చూస్తున్నారు. ఈ అవకాశాన్ని వదులుకోకూడదు, ఉపయోగించుకుంటాను. ఇప్పుడు చూడండి నా పెర్ఫార్మెన్స్. ఏంట్రా వదిన ఎంతసేపు వెయిటింగ్ లో ఉండాలిరా? వదిన కావాల్సిన తీసేయండి. వదినా? అవును, అన్న పెళ్ళం వదినే. అంతే కదా అన్నా? అవును, అన్న ఆటం బాంబ్ అణుబాంబ్ అని ఈ బాయ్స్ ఏదో ఒకటి చెబుతూనే ఉంటారు. అవన్నీ నువ్వు పట్టించుకోకు, అన్నిటినీ నువ్వు 2 కిలోలు తీసే వేసుకో. తొందరగా ఏంట్రా, నా మెడ మీద కత్తుందే. తీసుకున్నావా? తీసుకున్నారండి. ఏంటి బీట్రూట్ ఈ కలర్ లో ఉంది? మరి ఏ కలర్ లో ఉంటదండి? అన్న ఎదిరించి మాట్లాడతావా? చూసావా, బీట్రూట్ అంటే ఈ కలర్ లో ఉండాలి. ఇప్పుడు లేదండి, రాగానే ఇంటికి పంపిస్తాను. అదే రా. కూరగాయలకి డబ్బులు? బాబా డబ్బులు వద్దండి. ఏంటండి వద్దంటుంది? ఇక మీద ఎప్పుడు ఇంతే. పదవెళదాం. మీలో ఇంత ధైర్యం ఉందా? పూజ, ప్రేమకు కట్టుబడ్డం వల్ల ఇంట్లో నేను ఒక మంచు పర్వతాన్ని, వీధిలోకి వచ్చానంటే నేను ఒక అగ్ని పర్వతాన్ని. ఇప్పుడే అర్థమైంది. ఎందుకండి ఏడుస్తున్నారు? కాదు, నేనొక అండర్ గ్రౌండ్ డాన్ అన్నది ఇన్నాళ్ళుగా నీ దగ్గర దాచిపెట్టాను. ఇప్పుడు నువ్వే కనిపెట్టావు. నన్ను వదిలి వెళ్లిపోవు కదా. టైగర్ ని టచ్ చేయకు పూజ. ఏంటండి? ఎందుకంటే ఏదో ఒక రోజు నేను ఎన్కౌంటర్ కావలసిన వాణ్ణి. ఊరికే మార్కెట్ లో ఆటలాడకండి. అంటే ఇంట్లో ఆడుకుందామంటావా? నేనేం వెళ్ళా. మిస్టర్ కొండారెడ్డి, మున్నా హత్య కేసులో నిన్ను మొదటి ముద్దాయిగా అరెస్ట్ చేస్తున్నారు. ఇదిగో వారెంట్.
విషయం తెలిసి కంగారు పడ్డాము. ప్రాబ్లం లేదు కదా? ఏమీ లేదు, ఇన్స్పెక్టర్ గారు చూసుకుంటున్నారు. అలాగా. హలో మావయ్య, ఎప్పుడొచ్చారు? ఇప్పుడే. బాగున్నావా శక్తి? ఎప్పుడొచ్చారు? దివ్య కూడా వచ్చింది, వంటింట్లో ఉంది. ఏయ్ దివ్య, వస్తున్నాను. ఏంటమ్మా దివ్య కిచెన్ లోకి వచ్చావు? టీ కావాలా? అత్తయ్య, నేను మిమ్మల్ని చూడ్డానికి వచ్చాను, వేరెవరి కోసం రాలేదు. మిమ్మల్ని చూస్తే బాధగా ఉంది అత్తయ్య. కేర్ విజయలాగా అమ్మోరు కాస్ట్యూమ్స్ వేసి హాల్లో కూర్చోబెట్టి పూజించాల్సిన మిమ్మల్ని ఇలా కిచెన్ లో కష్టపెడుతున్నారే. ఇదంతా కొద్ది రోజులే, నేను వచ్చాక మీకు ఫుల్ రెస్ట్. ఇవ్వండి. నేను ఇస్తాను. సైడ్ ప్లీజ్. వినోద్, కాఫీ. థ్యాంక్స్ వదినా. బామ్మ, నేను నిన్ను ఎంత మిస్ అయ్యానో తెలుసా? చూడాలనిపించింది, వచ్చేసాను. నువ్వు ఇక్కడ ఉండాల్సిన దానివి కాదు. అమెరికాలో కనుక పుట్టుంటే నెక్స్ట్ స్పీల్బర్గ్ నువ్వే. ఎంత క్యూట్ గా కథలు చెప్తావు. ఇలాగే అమ్మా మీ తాతయ్య కూడా చెప్పేవాడు. ఆ రోజుల్లో తర్వాత వింటాను. 1 2 3 నేను కంచి నాకు నేనే రాజు మంత్రి వాయిస్తా పగలు రాత్రి. కాఫీ తీసుకో. చాలా థ్యాంక్స్ అమ్మా. ఎలా ఉండేవాడివి ఇలా చెక్కావే? ఈ రోజు నేను లోపల బనీని వేసుకోలేదమ్మా. కటింగ్లు ఇస్తున్నావా? అవును, ఏం చేస్తున్నావు? ఇదా? ఇది పక్కనే వెంకటేశ్వర స్వామి గుడి ఉంది కదమ్మా, ఆయన గుడుగమ్మా. సైడ్ లో కొంచెం చిరిగిందన్నారు. సరే ఇవ్వండి, నేను కుట్టిస్తాను అన్నాను. ఏదో దైవకార్యంగా ఉంటుంది కదా అని. ఏమండి, లోన్ లంగా కుట్టడానికి ఇంతసేపా? త్వరగా కానివ్వండి. ఇది నీలంగానా? చూడమ్మా, సర్కస్ టెంట్ కంటే పెద్దదిగా ఉంది. ఎక్కడికి వెళ్ళాడు? ఎవరిని వెతుకుతున్నావు? నేనెవరిని వెతకట్లేదు. ఓహో, నువ్వు నన్ను చూడ్డానికి రాలేదా? నిన్నెందుకు చూడ్డానికి వస్తాను? నువ్వు నన్ను చూడ్డానికి వచ్చావా? ఎంత పెద్ద గొడవ జరిగింది. నేనెంత కంగారు పడ్డానో తెలుసా? వదినా! ఒక ఫోన్ ఇందాక నుంచి అన్నయ్య ఎక్కడ అని అడుగుతున్నావు కదా, అన్నయ్య వచ్చేసాడు. ఓ, మీట్ అయ్యారా? ఓకే ఓకే, క్యారీ ఆన్. వదినా, పిక్చర్ స్టార్ట్ చేయకముందే అన్నయ్య ఇక్కడికి వచ్చేస్తాడు కదా. వచ్చి ఏం చేస్తాడు? ఉండే రష్ని చూస్తే టికెట్స్ దొరకవనుకుంటాను. టిక్కెట్లు దొరకవా? ఎవరుండగా ఈ మాట అంటున్నావు? మీ నాన్న పోలీస్ అనే ధీమాతో మాట్లాడుతున్నావా? ఆయన యూనిఫామ్ లో ఉంటేనే ఎవరు పట్టించుకోరు. ఇప్పుడు మఫ్టీలో వచ్చారు, ఒక్కడో లెక్క చేయడు. మా నాన్న ఎందుకండి? మీరే వెళ్లి టికెట్లు తీసుకురండి. నేనా? అవును, ఇప్పుడు ఈ ఊళ్ళో మీరు ఎక్కడికెళ్ళినా గౌరవిస్తారు కదా. అవునవును, అందుకని ఇటువంటి చిన్న పనులు చేయాలని ఆలోచిస్తున్నారు. నేను హడావుల్లో చెక్ బుక్ తీసుకురాలేదు. మీ నాన్నడి కొంచెం క్యాష్ ఉండండి. తీసుకొస్తాను. నాన్నా, ఏంటమ్మా? ఓ 500 ఇవ్వండి, మీ అల్లుడు అడిగారు. తీసుకో. ఇదిగో తీసుకోండి, త్వరగా వెళ్ళండి. మా ఫ్యామిలీకి 12 టికెట్లు ఇవ్వండి. బయట హౌస్ బోర్డు చూసినావు కదా, మళ్ళీ టికెట్ కోసం వస్తాయి. ఎలవయ్యా ఎలా? అరే చెప్తాను కదా, ఫోన్ చేస్తావేటి? శక్తి, నేనే బావని మాట్లాడుతున్నాను. మన ఫ్యామిలీకి 12 టికెట్లు అడిగావు కదా, వచ్చి అడిగాను, లేవంటున్నాడు. కానీ చేతిలోనే టికెట్లు పెట్టుకున్నాడు. ఇప్పుడు ఏం చేయమంటావు? టికెట్స్ మాత్రమే తీసుకురానా, లేక చేతి నరికి తీసుకురానా? ఏంటి, ఆయనకే టికెట్ ఇమ్మంటావా? ఏంటి? ఏ శక్తి సార్? ఏ శక్తి? నేను చెబితే రౌడీ కొండలు కొట్టి జైలుకు పంపించాడే ఆ శక్తి. శక్తి భావనని చెప్పొచ్చు కదా, ఎందుకు ఇలా చేస్తున్నారు? మీకు ఎన్ని టికెట్లు కావాలో చెప్పండి, నేను ఇస్తాను. ఎన్నున్నాయో అన్ని మిగతా నేను ఇస్తాను. ఈ టికెట్స్ ఏమైనా అమౌంట్ ఇవ్వాలా? అదే వద్దు సార్, ఈ రోజు కలెక్షన్ కూడా మీ ఇంటికి వస్తుంది. మీరు వెళ్ళి సినిమా చూడండి. మీరు రావడమే మా అదృష్టం సార్. కూర్చో, రండి కూర్చోండి. మన పవర్ చూసావు కదా. నాన్న, మీరు అక్కడ కూర్చోండి. ఎక్కడికి వెళ్తున్నావు? ఏంటి? కూర్చో. చిలిపి పనులు చేసుకుంటూ సినిమా చూడొచ్చు. ఏమంటావు? అయ్యో, చూడండి, రజనీకాంత్ సినిమా ఎంజాయ్ చేస్తూ చూడండి. తర్వాత ఏంటి, ఎప్పుడు దిండులో ఉండేదాను, ఈరోజు దూదులా ఉన్నానేంటి? ఇట్స్ ఆల్ రైట్. బొగ్గ మీద అందంగా సొట్టుండేది, ఈ రోజు ఏమిటి పెద్ద హోలు పడింది? బాడీ ఇప్పుడు మారింది. సినిమా చూడడానికి వచ్చావా? ఏ దివ్య, నువ్వు ఈ సీటుకి రావే, నాకు కనిపించట్లేదు. అడ్జస్ట్ చేసుకుని చూడమా. నువ్వు కాస్త హైట్ గానే ఉన్నావుగా, రా ఇటు.
ప్రాణం తీస్తున్నాం. సార్ కొంచెం డౌన్ అవుతారా? బావయ్య. ఏమండి ఏంటి? అల్లుడు మీరు ఇట్రండి. బాబు నువ్వు ఈ సీట్లోకి వస్తావా? రండి మావయ్య. హలో కొంచెం డౌన్ అవుతారా? ఇంకొంచెం డౌన్ అవ్వండి కొంచెం. వినోద్ ఇలా రా. శక్తి శక్తి, ఇక్కడ ఒక ముసలి నల్లిపోరు తట్టుకోలేకపోతున్నాను. నువ్వు ఇక్కడికి వస్తావా? నేను అక్కడికి వెళ్తాను. సరే రా బావ. హలో కనపడ్డల్లా కొంచెం డౌన్ ఏయ్, అవ్వండి. నువ్వేనా అందరినీ డిస్టర్బ్ చేస్తోంది? నువ్వు ఇక్కడ మెయిన్ పిక్చర్ చూస్తున్నావు, అక్కడ చూడరా నీ పెళ్ళాన్ని ఇంకొకటి చెయ్యిరా. చూస్తున్నాడు. ఎలా నిద్రపోతున్నాడు చూడు. మ్. ఏయ్, ఏయ్, ఇక్కడికి వచ్చావేంటి? బయటికి రా. అందరూ ఉన్నారు. పర్వాలేదు రా. ఏ దొరికామంటే అయిపోతాం. నో ఛాన్స్. అందరూ బిర్యానీ తిని గుర్రి పెట్టి నిద్రపోతున్నారు. ఏమైనా నీకు ధైర్యం ఎక్కువే. బిర్యానీయా? హ? త్వరగా రా. అవును, వర్షమే రాలేదు. మేడ మీదకి నీళ్ళు ఎలా వచ్చాయి? నేనే ట్యాంక్ లో ఉన్న నీళ్ళని ఓసిన కంత్రి. అమ్మయ్యా, ఇంట్లో అందరూ నిద్రపోవడానికి ఇంత టైం పట్టింది. అతిథులు వచ్చారంటే బిర్యానీ పెడతారు, ఓకే. కానీ నాకు అందులో ముక్కలు వేయకుండా ఒట్టి బిర్యానీ పెడతారా? ఇప్పుడు ముక్కలు వెతికి నేను మెక్కేస్తాను. ఎక్కడ ఎక్కడ గిన్నె? ఇదిగో ఇక్కడ. ఏంట్రా ఇది? ముక్కలున్నాయనుకుంటే ఒట్టి ఎముకలున్నాయి. అది సరే, మా మామగారు మూలుగలు కొరకడంలో ఎక్స్పర్ట్ కదా, మనం కూడా కొరుకుదాం. ఏమిటిది? లోపలికి తొంగి చూస్తే లోకమంతా కనిపిస్తోంది. ఆరి దుర్మార్గులారా, దివ్య నాన్న నాభి నుంచి గాలిని పీల్చి లోపలున్న ఇంటీరియర్ నంతా ఖాళీ చేసేశాడే. అంతా క్లీన్ చేసి పెట్టారు. వచ్చినందుకు కాస్త బిర్యానీ అయినా తిందాం. అడుగు మాత్రం మిగిల్చి పెట్టారు. నీళ్ళు 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 నీళ్ళు. ఎక్కిళ్ళు వస్తుంటే నీళ్లు తాగండి. దివ్యనాథ నీళ్ల చుక్క కూడా మిగల్చలేదు. అలా చూడు ఆంజనేయుడిలా ఎలా పడుకున్నాడో. కమ్ కమ్. మీ మేడ మీద ఎంత సూపర్ గా ఒక ఏసీ రూమ్ రెడీ చేస్తున్నా చూస్తావా? కూల్ కూల్ గా. ఏయ్, ఇంట్లో చోట్లేదా? ఇప్పుడెందుకు మేడ మీదకి తీసుకొచ్చావు? అందులోనూ ట్యాంకులోకి. చోట ఎక్కడ చూసినా పూర్ణ మార్కెట్ లాగా ఒకే క్రౌడ్. నేను వచ్చినప్పటి నుంచి ట్రై చేస్తున్నాను, నీతో మాట్లాడడానికి కుదరట్లేదు. సరే, సినిమాకి నీతో బైక్ లో వెళ్దాం అనుకుంటే మీ నాన్న ఆ ఆటోలో వచ్చేయమ్మా అన్నారు. ఈ వయసులో ఉన్న వాళ్ళకి ముద్దు ఆహా, మేడం మీద కచేరియా? ఉండండి, ఇద్దరిని ఇరికిస్తాను. అయ్యో, పైపు మాట్లాడుతోంది. అందరూ వినండి, పైపు మాట్లాడుతోంది. ఏంటి కేకలు? అర్ధరాత్రి పూట ఏం చేస్తున్నారు? ఎక్కడ ఎక్కడ ఎక్కడున్నావా? దేవుడా దేవుడా, నిన్ను పెళ్లి చేసుకుంటే ఇంకెన్ని కష్టాలు పడాలో. నిన్ననే లాభం బామ్మ, లేదు. ఇదిగో దీనికి చెయ్యి. కారణం మీ కూర్చుని నాన్న. హాయిగా విను. ఎందుకు ఇప్పుడు మా నాన్న లాగుతున్నావు? మీ నాన్నకు కొంచెం కూడా మేనస్ అనేదే లేదు. మరేంటి, మీ నాన్నకు సిఐడి సిక్కిందర్ అనే ఫీలింగ్. ఆయన చేసిన కదర్ షర్ట్ లాగా ఎప్పుడు స్ట్రిక్ట్ గా ఉంటాడు. కనీసం ఫోటోకైనా నవ్వుతాడో లేదో తెలీదు. ఆయన వదిలే. మీ అమ్మ ఉందే, హెడ్ కానిస్టేబుల్ కి తగ్గినట్టు కరెక్ట్ కేఆర్ విజయ. నేను రాగానే రెస్ట్ తీసుకుందామనే ప్లాన్ లో ఉన్నట్టుంది. ఆవిడికి వండి వార్చడానికి నేనేమైనా సుడిదార్ వేసుకున్న స్టవ్నా? ఆ తర్వాత మీ బామ్మ. ఆవిడికి స్పెషల్ గా ఒక ప్లాస్టిక్ తయారు చేయమని చెప్పి ఆ నోటికి వేసి అతికించాలి. కథ చెప్తానని చెప్పి
కల్లో కూడా వదలదు. కల్లో కూడా వదలదంట. చూసావా, భూమికి జానడు ఉండి తన ఐశ్వర్యరాయ్ అనే ఫీలింగ్. వాడు అసలు నిద్రేపోడా? ఎక్కడైనా నైట్ డ్యూటీకి వాచ్మెన్ గా చేర్పించు. అన్నట్టు మీ అక్క పేరేంటి? పూజ. పూజ. పూజ కాదు, బూడిద గుమ్మడికాయని పెట్టాల్సింది. ఎప్పుడు చూసినా తింటూనే ఉంటుంది. నేనేమనుకుంటే అదే చెబుతుంది. నా తల్లి చల్లగా ఉండాలి. అది సరే, మా బావను వదిలేసావేంటి? ఏమాయ్, తను నిన్ను అడిగిందా? ఓ అతనా? నేను వచ్చినప్పుడు ఏదో చేస్తున్నాడే. అయ్యో, ఆఫ్ చేయండి, ఆఫ్ చేయండి. మర్చిపోయాను. అయ్యయ్యో. గుర్తుకొచ్చింది. తన పెళ్ళ లోపల లంగా. పెళ్ళానికి భయపడు. నువ్వు ఇలా మాట్లాడుతున్నావని మీ అమ్మా నాన్నకి తెలిసిందో? మా నాన్న ఒట్టి వేస్ట్. మనిషి పెరిగాడే గాని బుర్ర పెరగల. కూతురు పెళ్లిడికి వచ్చిందే, తనకి పెళ్లి చేసి పంపించాలనే బుద్ధుందా కదా? ఇంకా పోవడానికి ఏముంది, ట్రై చేస్తాను. సరే, రేపు పొద్దున్నే నేను ఊరికెళ్తున్నాను. అనవసరంగా మాట్లాడి నా టైం వేస్ట్ చేయకు. తర్వాత నేను టెన్షన్ అయిపోతాను. ఎవరు? నేను అనవసరంగా మాట్లాడుతున్నానా? మరి ఏంటి సౌండ్? అవును, ఏంటి? ఎవరు మోటార్ వేసింది? ఫ్యామిలీ మొత్తం మీద బురద జల్లి ఎలా వస్తున్నారో చూడండి. వస్తున్నారు. రండి. రండి బాబు, రండి. మేడం మీద వీకు మాత్రమే సపరేట్ గా వర్షం పడిందా? మేమంతా స్పీకర్ లో విన్నాం కదా. అయ్యా, మళ్ళీ రేపు కలుద్దామా? మళ్ళీ రేపు ఏట్రా రాజు, బస్సు ఇంకా ఫుల్ కాలేదు. ఓ అరగంట వేసి చూద్దాం. ఇదిగో కండక్టర్, ఏంటి ఎంతసేపు అయ్యా? బస్ స్టార్ట్ చేయి. ఉండవయ్యా, వెయిట్ చేయి. ఫుల్ అవ్వద్దు. నీ ఒక్కడి గురించి బస్ వస్తుంది అనుకున్నావా? ఊరికే అసలే ఖాళీగా ఉందంటే ఈల గోళ ఒకటి. తొందరగా బస్ తీరా. ఇక్కడ అలాగే మేము వెళ్ళొస్తాం. జాగ్రత్త బాబు. నమస్తే అన్న. స్టార్ట్ చేయి. రైట్. టిఫిన్ ప్యాక్ చేసుకొచ్చాను. బస్ స్టాండ్కి వెళ్ళాడు, ఇప్పుడు వచ్చేస్తాడు. సరే, మేము వెళ్తాం. శక్తి రాగానే మా ఇంటికి రమ్మని చెప్పు. అలాగే చెప్తాను. శక్తి, ఇలా వచ్చారేంట్రా? శక్తి, నీకు ఈ విషయం తెలుసా? ఏంటి? మన ఎదోకి హైదరాబాద్ హైటెక్ సిటీలో జాబ్ వచ్చింది. అలాగే. స్టార్టింగ్ సాలరీ 30,000. మనం రేంజే మారిపోయింది. మనం ఈ రోజు పార్టీ చేసుకోవాల్సిందే. పదండి. పదరా. ఎక్కడికి? ముందు పదరా. నువ్వెక్కు. పోనీ. ఈ రోజు పీకల దాకా తగలమాయా? అవునవును. శక్తి ఎక్కడ్రా? శక్తి, రారా. ఏంట్రా పార్టీ అని చెప్పి బాగా తీసుకొచ్చారు. అనుకున్నావు ఏంటి? తొందరగా వెళ్దాం రా. ఉత్తిన భయపడతావేట్రా? కూల్ డ్రింక్ ఏం తాగు. డ్రింక్ కూల్ అయింది, తాగు. శక్తి, ఏంట్రా? ఈ ఊళ్ళో నీకెంత గౌరవం ఉందో తెలుసా? నీ పవర్ నీకే తెలియడం లేదు. ఊరుకోరా. నీ పేరు చెప్పుకుని ఎంతమంది పోజులు కొడుతున్నారు తెలుసా? సరే వాక్కండి, తొందరగా తాగండి, వెళ్దాం. నీ కోసం నా ప్రాణాలు ఇవ్వడానికైనా రెడీ. ఆ కొండగాడు జైలు నుంచి బయటికి రాని వాడిని ముక్కలు ముక్కలుగా నరికి సముద్రంలో పడేలేదో నా పేరు కుమారే కాదు. చూడండి రా, కొండారెడ్డిని ముక్కలు ముక్కలుగా నరికి సముద్రంలో పడేస్తా. నువ్వు ఉండు శక్తి. ఏంట్రా నవ్వుతున్నారు? మా శక్తి ముందు ఆ కొండగాడు దేనికి పనికిరాడు. కొండారెడ్డి గురించి తెలుసారా నీకు? పోరా పో. శక్తి గురించి కంప్లైంట్ ఏమొచ్చు సార్? దయచేసి మీరు వెళ్ళండి ప్లీజ్. ఏం మాట్లాడుతున్నావయ్యా? ఏం చూస్తున్నారా? గొడవ జరిగి షాప్ అంతా చిన్న భిన్నమైంటే ఏం కాలేదంటావేంటి? అవును సార్, నిన్న కొండారెడ్డి అని ఒకడున్నాడు, ఈ రోజు శక్తి కుమార్ అని ఒకడు వచ్చాడు. రేపెవడొస్తాడో ఎవరికి తెలుసు? ఇలాంటి రౌడీలతో గొడవ పడుతూ నేను కొట్టు నడుపుకోగలనా సార్? వెళ్ళండి సార్, ప్లీజ్ వెళ్ళండి. రేయ్, అన్ని సర్దండి రా, సర్దండి. రేయ్, త్వరగా సర్దండి రా.
వస్తున్నానండి. శక్తి ఎక్కడా? కుమార్ ఇంటికెళ్ళాడు. ఏమైంది? బార్కెళ్ళి గొడవ చేశాడు. మనప్పయ్య? అవును, వాడెళ్ళింది కాకుండా మున్సామి కొడుకుని తీసుకెళ్లాడు. లేదండి, వాళ్ళే వచ్చి వీడిని పిలుచుకెళ్లారు. వాళ్ళొచ్చి పిలిస్తే వీడెందుకు బార్కెళ్ళాలి? ఆగాగు. స్లో, లెఫ్ట్ తీసుకో. బండి లెఫ్ట్ తీసుకో. స్లో స్లో. గుడ్ మార్నింగ్ సార్. ఎక్కడ తిరుగుతున్నావు? ఇంటికి వెళ్తున్నాను. నువ్వేమన్నా పెద్ద రౌడీని అనుకుంటున్నావా? నిన్న బార్లో ఏదో గొడవ చేసావట. ఆ? ఈ ఊళ్ళో నువ్వు నెక్స్ట్ కొండారెడ్డి కావాలనుకుంటున్నావా? సార్, మీరనేది నాకు అర్థం కాలేదు. ఏమర్థం కాలేదు? నిన్న ఆ కేసు నుంచి వదిలేయటం తప్పైంది కదా? సార్, అంతా నాకు తెలుసు. సార్, బార్లో జరిగిన దానికి ఆ నరసింహని మీ బావని పెట్టుకుని మార్కెట్లోను హార్బర్లోను గొడవ చేస్తున్నావట. ఆ నరసింహ నీకేమైనా బాడీగాడా? ఇదిగో చూడు, మీ నాన్న మీద ఉన్న గౌరవంతో నేను వదిలేస్తున్నాను. ఇంకోసారి రిపీట్ అయిందో పోనీ. అన్నా, అందరూ మామూలు ఇస్తున్నారు, ఒక్కడు ఇవ్వనంటున్నాడు. ఒక్కడు మాత్రమే ఇవ్వనని చెప్పాడట్రా. ఏమైంది? ఉంటే బాలేదా? రే, మా వాళ్ళు వచ్చి అడిగితే మామూలు ఇవ్వనని చెప్పావట కదరా? అవును అన్నాను. ఏ కష్టపడి బతకలేవా? నలుగురు రౌడీలు అంట పెట్టుకుని రౌడీజం చేస్తున్నావు, సిగ్గులేదు? రౌడీలను పెట్టుకుని మ్యారేజ్ చేయడం అంటే అంత ఈజీ అయిపోయిందా? అందులో ఉండే కష్టం నీకు తెలుసా? ఇంతకు ముందంతా గుండు కొట్టిస్తేనే వాడు రౌడీరా, కానీ ఇప్పుడంతా పంకు పెట్టుకుంటున్నారు. దీనికి సన్సిల్క్ షాంపూ, పారాచూట్ కొబ్బరి నీరంటూ ఒక తలకు మంత్రి 2000 ఖర్చు అవుతోందిరా. అంతేకాదు, ఇప్పుడు చెవులు కుట్టించుకుని కమ్మలు పెట్టుకుంటేనే రౌడీకి మార్కెట్ లో భయపడుతున్నారు. అందుకనే చూసావా, ఒక్కొక్కడికి కాసు బంగారంతో చెవికి కమ్మలు చేయించాను. అందులో నువ్వు ఎదోకి తుమ్కి కావాలట. ఇంతకు ముందు రౌడీలంటే నడిచి వెళ్లేవాళ్ళు, ఒకవేళ పోలీసులు వస్తే బెదిరి పారిపోయేవారు. కానీ ఇప్పుడు ఒక సింగిల్ టీ తీసుకురారా అంటే టాటా సుమో కావాలని అడుగుతున్నారా. దానికి డీజిల్ ఖర్చు ఎవడిస్తాడ్రా? అంతేకాదు, ఇంతకు ముందు పెసరట్టు చిల్లుగారిస్తే చాలు చేత్తో బళ్ళాలు పట్టుకునేవారా. కానీ ఇప్పుడు చికెన్ బిర్యానీ కావాలని అడుగుతున్నారా. అందులోనూ లెగ్ పీసులు లేవంటే మూడౌట్ అవుతున్నారు. అందుకోసమే బిర్యానీ సెంటర్లు 3 చోట్ల సొంతంగా నడుపుతున్నాను రా. ఇప్పుడు అర్థమైందో? నలుగురు రౌడీలను పెట్టుకుని మెయింటైన్ చేయడం అంటే చాలా మ్యూజియం మెయింటైన్ చేయడం కంటే కూడా కష్టమైన విషయం రా. అందుకని ప్లీజ్ చూసి ఏదైనా పడేయరా. దీనికి పోయి వాడిని బతిమలాడతావేందన్నా? ఎవరో తెలుసునా? శక్తి అన్న బావా. శక్తి అన్న బావా? మామూలు ఇస్తావా? శక్తి అన్న పిలవమంటావా? నువ్వు ఇంకా అక్కడ అక్కడ రే, మీరంతా శక్తి శక్తి అని ఎందుకు అరిచారా? శక్తి డైరెక్ట్ గా వస్తున్నాడు రా. అయ్యో, వీడొకడు నోట్లు లెక్క పెడుతున్నాడు. ఒరే బండోడా, నా పేరు చెప్పి డబ్బులు వసూలు చేస్తారా? చెప్పరా, నేను వసూలు చేయమని చెప్పారా? చెప్పరా, ఎంత ధైర్యంగా నీకు? చెప్పరా, చెప్పు, నేను వసూలు చేయమని చెప్పారా? చెప్పారా? చెప్పేది చెప్పరా. నా పేరు చెప్పి డబ్బులు వసూలు చేశావో? నేను రౌడీని కాదు, నేను రౌడీని కాదు. నా పేరుతో ఎవరి డబ్బులు అడిగినా ఇవ్వకండి. నాకెవరి డబ్బులు అవసరం లేదు. నేను రౌడీని కాదు, నేను రౌడీని కాదు. హలో, ఇక ఒక్క సెకండ్ కూడా ఈ ఇంట్లో ఉండను. వెళ్ళిపోతానే. ఎక్కడ నా ప్యాంటు, నా డ్రెస్సులను తేవే. అయ్యో, ఏమండి, ఏమైంది? ఇంకా ఏం కావాలి? ఏం కావాలి? అయ్యో. ఇంటికి ఇల్లరికానికి వచ్చిన అల్లుడనే గౌరవం ఉందా, లేక మర్యాదమైనా ఉందా? బావా బావమర్దనే బంధం ఎంత ముఖ్యమైంది. దానికే అర్థం లేనప్పుడు నేను ఎందుకని ఇంట్లో ఉండాలి? వెళ్ళిపోతానే. ఏం జరిగిందో ముందు చెప్పండి. శక్తి వచ్చేలోనే వెళ్ళిపోవాలి. అసలు ఏం జరిగిందో చెప్పండి. ఇంకా ఏం చెప్పమంటావే? చెప్పి ఏమిటి ప్రయోజనం? మార్కెట్ లో రౌడీ నరసింహంతో మామూలు విషయంగా మీ తమ్ముడు శక్తి గొడవ పడుతున్నాడు.
అది చూస్తూ నేను ఊరుకోగలనా? మీరు దగ్గరకు వెళ్ళి ఏమిటి శక్తి, మీ నాన్న ఎంత నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్, మన కుటుంబానికంటూ ఎంతో గౌరవం ఉంది, దానికి చెడ్డ పేరు తెచ్చారా, నడుచుకోవద్దని చెప్పినందుకు అందరి ముందు నన్ను కొట్టెక్కేందుకు తోసేశాడు తెలుసా? ఏమిటి బాబు? మీకు ఇంకోసారి చెప్పాలా అత్తయ్య? ఏదైనా సరే శక్తి వచ్చిన తర్వాత మాట్లాడదాం. ఇక మీద మాట్లాడడానికి ఏముంది అత్తయ్య? ఇదిగోండి మీ అమ్మాయిని పట్టుకోండి. నాకు ఎలా అప్పగించారో అలాగే చెక్కు చెదరకుండా తిరిగి మీకు అప్పగిస్తున్నాను. నన్ను వదిలేండి, నేను వెళ్తున్నాను. ఏమండి బాబు, ఏమండి కొంచెం ఆగండి. ఏమండి నాన్న, శక్తిని ఏం జరిగిందో అడగండి. ఇప్పుడేం గొడవ చేసి వచ్చావు? నేనే గొడవ చేయలేదు నాన్న. బావా నరసింహమే నా పేరు చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఏంటని నిలదీశాను. అందుకని మా ఆయన కొడతావా? అక్క, నేను బావని కొట్టలేదు, కానీ ఇంకోసారి ఇలా తప్పు చేస్తే తప్పకుండా కొడతాను. కొడతావురా? ముందు నన్ను కొట్టి తర్వాత ఆయన కొట్టు. శక్తి, ఏంట్రా ఇలా మాట్లాడుతున్నావు? ఎందుకు అందరినీ బాధ పెడుతున్నావు? తప్పుకోమ్మా. ఆగు. రౌడీయిజం చేసేవాడికి ఇంట్లో స్థానం లేదు. నాకు నువ్వు ఒక్కడివే కొడుకు కాదు, మిగతా ముగ్గురు భవిష్యత్తు ఆలోచించాలి. ఓ బయటికి. ఏంటండి మీరు అనేది? ఏం జరిగిందో తెలుసుకోకుండా ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? శక్తి, మీ నాన్న ఏదో కోపంలో ఓ మాట అంటే నువ్వేంట్రా? ఊళ్ళో వాళ్ళందరూ నన్ను రౌడీలా చూస్తున్నారు, కానీ ఇప్పుడు అర్థమైంది ఇంట్లో వాళ్ళు కూడా అలాగే చూస్తున్నారని. లేదురా, లేదురా, అయ్యో, లేదురా, అయ్యో. అమ్మా ఏడవకమ్మా, ఊరుకో అమ్మా. అయ్యో, దివ్య వదిన వాళ్ళ ఇంటి నుంచి ఫోన్ వచ్చింది. ఈ గొడవలో పడి మర్చిపోయాను. హలో హలో, ఆంటీ ఫోన్ చేసిందమ్మా, లైన్ కట్ అయింది. మనకేమన్నా అల్లుడు దొరక్కనా ఈ సంబంధానికి ఒప్పుకున్నది? ఏదో గవర్నమెంట్ ఉద్యోగం, ఎస్ఐ అవుతాడు కదా అని ఒప్పుకున్నాం. అలాంటి రౌడీకి మన అమ్మాయినిచ్చి పెళ్లి చేసి దాని జీవితం నాశనం చేయడం నాకిష్టం లేదు. దయచేసి ఈ సంబంధం మాకొద్దని వాళ్ళకి చెప్పిరండి. అయ్యో, ఉన్న పళంగా ఏదో ఒక నిర్ణయానికి రాకూడదు. నేను అక్కడికి వెళ్లి అసలు విషయం ఏమిటో కనుక్కొని వస్తాను. శక్తి, బాగా లేట్ అయిపోయింది. ఈ ఒక్కరోజు మా ఇంట్లో అడ్జస్ట్ కరా. రేపు ఎలాగైనా వేరే రూమ్ చూద్దాం. పర్లేదురా. అది నువ్వు ఇంట్లోంచి బయటకు వచ్చావు కదా. వద్దురా, నేను ఇంటికే వెళ్తాను. ఇంకా సేపట్లో మా నాన్న నా కోసం వెతుకుతాడు. దారిలో ఎక్కడైనా చూశాడంటే, రే శక్తి క్షమించరా, ఇంటికి రారని పిలుస్తాడు. మా నాన్న ఓడిపోవడం, క్షమించమని అడగడం నాకిష్టం లేదు. పడుకోలేదా? నిద్ర రావటం లేదు. అర్ధరాత్రి ఎక్కడికండి? నేను వెళ్ళి శక్తి ఎక్కడున్నాడో తీసుకొస్తాను. నేను ఏమన్నా అంటే బాధపడతాడు. నువ్వు వెళ్ళి తీసుకురా. ఎక్కడికి వెళ్ళావురా? ఎక్కడికి వెళ్తానమ్మా? తిన్నావా? నిన్నే తిన్నావా? ఆకలిస్తుందమ్మా. రారా, రా, రమ్మంటున్నాను కదా, రా. తిన్రా. హలో, చెప్పు నాన్న. ఆ కొండారెడ్డి మనుషులు బెయిల్లో బయటకొచ్చారు. ఇప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలీదు. నువ్వు శక్తితో తిరుగుతున్నావని వాళ్ళకి తెలిసిందో
చంపేస్తారు. పెట్టేరా ఫోన్. అన్నయ్య రా వెళ్దాం. అప్లికేషన్ తీసుకున్నావా? తీసుకున్నాను. అయ్యో టోటల్ గా 4 వస్తుంది. నా లక్కీ నెంబర్ 3 అన్నయ్య. అన్నయ్య ఇంకో అప్లికేషన్ తీసుకుందాం. ఏం కాదు. అన్నయ్య ప్లీజ్, అన్నయ్య ప్లీజ్ అన్నయ్య. ఓ అన్నయ్య, ఈ మధ్య నువ్వు నాతో ఎప్పుడు కోపంగా ఉంటున్నావు. విద్య రా. అన్నయ్య ఎక్కడికి? ఎక్కు. ఇది మన పర్లేదు, బస్ ఎక్కు. కాదన్నయ్య. నువ్వు విద్య, రావట్లేదా అన్నయ్య? నువ్వు వెళ్ళు, నేను తర్వాత వస్తాను. నాన్న నేను ఒంటరిగా వెళ్ళొద్దన్నారు కదా అన్నయ్య. నువ్వు వెళ్ళు, నేను తర్వాత వస్తాను. అన్నయ్య రేయ్, వాడు వస్తున్నాడు, కొట్టుకోండి. 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 వదలొద్దు. రండిరా. రేయ్, ఎక్కడికి పోను? రేయ్, నిన్ను వదిలిపెట్టాను. రేయ్, రేయ్. పోలీస్ స్టేషన్, ఇక్కడ గొడవ జరుగుతుంది. తప్పించుకోనివ్వకండి. వీడెవడంటారా? పేరు శక్తి. ఊళ్ళో వీడి రౌడీసం తట్టుకోలేకపోతున్నాం. రోజు గొడవలే. నిన్ను ముక్కల కింద నరికేస్తావురా. నిన్ను వదిలిపెట్టేది లేదు. నువ్వు అయిపోయావురా. రేయ్ కొడక, ఎప్పటికైనా నీ చావు మా చేతుల్లోనేరా. రేయ్
మా నాన్నను కొట్టాను, నేను కొట్టాను, అయిపోయింది. ఇది కాదురా నా లైఫ్. ఇద్దరితో వదిలేయండి. వద్దురా, వదిలేయండిరా. మా అబ్బాయి సెలెక్ట్ అయ్యాడు, స్వీట్ తీసుకో. మా అబ్బాయి సెలెక్ట్ అయ్యాడు, తీసుకోవయ్యా. మా అబ్బాయి సెలెక్ట్ అయ్యాడు, స్వీట్ తీసుకో, తీసుకో. మా శక్తి ఎస్ఐ సెలక్షన్ లో పాస్ అయ్యాడు, స్వీట్ తీసుకోండి. అది సిటీలో చిన్న గొడవ జరిగింది జనార్దన్. కొండారెడ్డి మనుషులు నాగమణి జయకుమార్లను మన శక్తి కొట్టాడు. మన ఇన్స్పెక్టరే ఆ స్టేషన్ ఇన్స్పెక్టర్తో మాట్లాడి ఇక్కడికి తీసుకొచ్చారు. లోపలే కూర్చోబెట్టాం. వచ్చిన దగ్గర నుంచి ఎవరితో ఏమీ మాట్లాడడం లేదు. మీరేం టెన్షన్ అవ్వకండి, ఏం చేయాలో ఆలోచించేద్దాం. తలుపు తెరు. ఎందుకు ఎలాంటి పని చేశావు? ఎందుకు ఎలాంటి పని చేశావు? చెప్పరా? రౌడీజం చేస్తావా? ఎందుకు ఎలాంటి పని చేశావు? చెప్పరా? ఎందుకు చేశావు? ఎందుకు చేశావు? ఎందుకు చేశావురా? కంట్రోల్ యువర్ సెల్ఫ్. కమ్ ఆన్ యార్. అతను ఎవరనుకున్నారు? మీ కొడుకు. వీడు నా కొడుకేంటి సార్? ఏంటి శక్తి, ఎందుకు ఇలా చేస్తున్నావు? నన్నేం చేయమంటారు సార్? పరిగెడుతున్నా, తప్పుకుంటున్నా, వదిలేయమంటున్నాను, వదలనంటున్నారు. సావమంటారా చెప్పండి. బావగారు, ఎంతసేపు అయింది వచ్చి? సాయంత్రమే వచ్చాను. మీరు వస్తారని ఇంతసేపు వెయిట్ చేస్తున్నాను. కొంచెం మీతో పర్సనల్గా మాట్లాడాలి. బయటకు వస్తారా? దివ్య వాళ్ళ అమ్మ, వాళ్ళ బంధువులు దివ్య పెళ్లిని త్వరగా చేయాలని తొందరపడుతున్నారు. నేను వాడికి త్వరలోనే పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. అప్పుడే వాడికి బాధ్యత తెలుస్తుంది. ఎస్ఐ సెలక్షన్లో పాస్ అయ్యాడు, త్వరలోనే ఉద్యోగం వచ్చేస్తుంది. నేను చెప్పదలుచుకున్నది అది కాదండి. శక్తి మునపట్ల లేడని విన్నాను. నేను రోడ్డు మీద చూశాను గొడవ పడుతుండగా. ఏమంటున్నారు బావగారు? దివ్య అమ్మ వాళ్ళ బంధువులబ్బాయి ఒకడున్నాడు. దివ్యను అతనికిచ్చే చేద్దామని ఆలోచిస్తున్నాం. మీరు కొంచెం ఆలోచించండి. మీకు పెళ్లిడికొచ్చిన అమ్మాయి ఉంది కదా. దివ్య మంచి అమ్మాయి, తనెక్కడున్నా సంతోషంగా ఉండాలి. అది శక్తి వచ్చి దివ్య పెళ్లికి అడ్డుపడతాడేమోనని భయంగా ఉంది. నా కొడుకు వల్ల దివ్యకి కానీ దివ్య పెళ్లికి కానీ ఏ సమస్య రాదు. మీరు ధైర్యంగా వెళ్ళొచ్చు. కాదండి, నేను చెప్పదలుచుకుంది ఏమిటంటే మీరు కూడా దయచేసి మీరు బయలుదేరండి. వస్తాను.
శక్తి, నిన్ను ఈ పరిస్థితిలో చూడలేకపోయానురా. అందుకే ఆవేశంలో ఏం చేయాలో తెలియక కొట్టానురా. నాకు తెలుసు నాన్న. నువ్విక ఇంటికెళ్ళు. అమ్మని బాధపడదని చెప్పు. శక్తి, ఇదిగో తిను. ఇంట్లో ఇంకా ఎవరు ఏం తినలేదురా. తినరా. తిను బాబు, మెల్లగా తిను. వీడితో ఎలా చెప్పాలి? దివ్య వాళ్ళ నాన్నగారు వచ్చారు. నీ ప్రవర్తన వాళ్ళకి నచ్చలేదట. దివ్యకి వేరే సంబంధం చూశామన్నారు. నీ విషయంలో వాళ్ళు భయపడుతున్నారు. దివ్య పెళ్లికి నా కొడుకు వల్ల ఎలాంటి సమస్య రాదని వాళ్ళకి మాటిచ్చానురా. ఏమైంది? సాక్ష్యం చెప్పడానికి మున్నా భార్య రాలేదు, తప్పుకుంది. కేసు నిలబడదు. కొండారెడ్డి ఎలాగైనా బయటకు వస్తాడు. చూడు శక్తి, నువ్వు గనక ఎస్ఐ అయితే పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం నీ వెనకే ఉంటుంది. నువ్వు అనుకున్నవన్నీ సాధించొచ్చు. కానీ అంతవరకు నీకు కావాల్సింది సేఫ్టీ ప్లేస్. అది ఈ ఊళ్ళో దొరుకుతుందన్న నమ్మకం నాకు లేదు. అందుకని నీ చెప్పేదేంటంటే కొన్నాళ్ల వరకు ఈ ఊరు వదిలేసి రాజమండ్రి వెళ్ళిపో. ఏంటి ఆలోచిస్తున్నావు? మీ నాన్న అభిప్రాయం కూడా ఇదే. రే, నువ్వు ఊరెళ్ళాక ఏం జరిగిందో తెలుసా? రమేష్ గారికి పెళ్లి చూపులు జరిగాయి. వీడు మోహన్ చూసి వాళ్ళు ఊరెళ్ళాక ఉత్తరం రాస్తున్నారు. వీడి టెన్షన్ అయిపోయాడు. ఏ, ఆ అమ్మాయిది పక్కిల్లే కదా. వీడు నచ్చలేదని ఎంత నాజుగ్గా చెప్పారో చూడు. సరే, అదొదిలే. వీడి గురించి ఇంకో మ్యాటర్ చెప్తాను విను. శక్తి, దివ్యరా? దివ్య, నువ్వేం చెప్పొద్దు. నేను తట్టుకోలేను. నీ నిర్ణయం తెలుసుకోవడానికో నిన్ను ప్రశ్నించడానికో నేను రాలేదు. నువ్విక్కడికి వచ్చావని తెలిసింది. చూడాలనిపించింది.
నా జీవితాన్ని నిర్ణయించడానికి మీ నాన్నకు గాని మా నాన్నకు గాని, అంతేకాదు నీకు కూడా హక్కు లేదు. దివ్య దివ్య ఏడుస్తూ వెళ్తుందా? దివ్య ఏడుస్తూ వెళ్తుందిరా, పిలవరా. వద్దురా, వెళ్ళనివ్వు. ఇప్పుడు తనని నేను ఓదార్చానంటే ఆ తరువాత జీవితాంతం తను ఏడవడానికి నేనే కారణం అవుతాను. నా జీవితం అంతా నన్ను కాదని జరుగుతుంది. ఇది కూడా అంతే. నేను తన మంచికి ఆలోచించానని ఏదో ఒకరోజు అర్థం చేసుకుంటుంది. ఆ రోజు నన్ను క్షమిస్తుంది. అన్ని చోట్ల వెతికామన్నా ఎక్కడా కనిపించలేదు. వాడు మనకు భయపడి పారిపోయి ఉంటాడు. ఇక మీద సచిన వాడు ఈ ఊళ్ళో అడుగు పెట్టలేడన్నా. ఆ పిరికేదో వదిలేద్దామన్నా. ఎవరిని వదలమంటున్నావురా? చావంటే ఏంటో తెలుసా నీకు? దాని దగ్గరికి వచ్చిన వాణ్ణిరా నేను. అదే పూర్ణ మార్కెట్లో వాణ్ణి నిలబెట్టి ఈ చేతులతో వాణ్ణి ముక్కలు ముక్కలుగా నరికి వాడి రక్తాన్ని పొలిగా వెదజల్లుతాను. మార్కెట్లో కొండారెడ్డంటే వణుకు పుట్టాలి. నాకు కావాలి. ఆ రోజు వాడి బాబును కొట్టినందుకే వచ్చాడు. వాడి కుటుంబాన్ని నాశనం చేయండిరా. ఎక్కడున్నా వస్తాడు. ఏ విద్య, ఏం చేస్తున్నావు? వెలిగిస్తున్నానమ్మా. ఇంట్లో ప్రతి పని నేనే చేయాలి, ఎవ్వరూ లేనట్టు. ఏమైంది విద్యా? ఏంటా శబ్దం? ఛ, ఇది కూడా సమయానికి వెలగదు. ఒకే ఒక కొవ్వొత్తి వెలిగింది. విద్యా, ఏంటిది? కప్పులన్నీ కింద పడిపోయినట్టున్నాయి. విద్యా, విద్యా, ఏం చేస్తుంది ఇది? చంపేస్తాను. ఎక్కడ చెప్తావా లేదా? రేపట్లోగా మీ అన్న రాలేదో చెప్తావా లేదా? చూసారా జనార్దన్, నేను చెప్పాను కదా, ఈ ఊళ్ళో పోలీస్ కుటుంబాలకే సేఫ్టీ లేదు. కొండారెడ్డి మీద చట్ట ప్రకారం యాక్షన్ తీసుకోవాలి సార్. ఏం యాక్షన్ తీసుకోగలం? కొండారెడ్డిని ఎదిరించి ఎవరు ఏం చేయలేం జనార్దన్. ఇన్స్పెక్టర్ కూడా ఊళ్ళో లేరు. ఈ టైంలో మన ఇష్టానికి మనం ఎలాంటి యాక్షన్ తీసుకోలేం. దయచేసి నేను చెప్పేది అర్థం చేసుకోండి. కొండారెడ్డి చెప్పాడంటే చేస్తాడు. ఒక్క శక్తి కోసం మీ కుటుంబం మొత్తాన్ని బలి చేసుకోకండి సార్. శక్తి ఎక్కడున్నా ఫోన్ చేసి పిలిపించండి. కొండారెడ్డి కాళ్ళు చేతిలో పట్టుకుని క్షమాపణ అడిగితే సమస్యలన్నీ తీరిపోతాయి. జనార్దన్, హలో. చెప్పమ్మా. తిన్నానమ్మా. బాగుందమ్మా. నిన్నే కదమ్మా వెళ్ళావు. నేనేమైనా ఒంటరిగా ఉన్నానా? నాతో శక్తి ఉన్నాడు కదా. సరే, రేపు నేను స్టేషన్కి వస్తాలే. బాలు, నేను ఒక ఫోన్ చేసుకోరా. హలో సార్, నేను జనార్దన్ గారి అబ్బాయి శక్తిని మాట్లాడుతున్నాను. నానున్నారా? శక్తి ఎక్కడున్నా?
టీ కాఫీ రెండు కలిపి చేశాను, తాగే. శక్తి 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 అన్నా అన్నా, ఆ శక్తిగాడు మన షిప్ యార్డ్కి వచ్చి కూర్చున్నాడు. ఏంటమ్మా నువ్వు అనేది? నాన్నను ఒకటి నడి రోడ్లు అన్యాయంగా కొడుతూ ఉంటే నన్ను చూస్తూ ఊరుకోమంటావు? ఎందుకు ఇలాంటి పని చేశావు? ఎందుకు ఇలాంటి పని చేశావు? మిగతా ముగ్గురు భవిష్యత్తు ఆలోచించాలి. పో బయటికి. ఆపరా! చావడానికి వచ్చాను. రా రారా!
రాయ్ ఇంకా నా ప్రాణాలు ఎవరికి కావాలరా? రండ్రా రండ్రా. ఇంకా ఎవరికి కావాలరా నా ప్రాణాలు? రండ్రా. అయ్యో కానిస్టేబుల్స్, శక్తిని జీపెక్కించండి. శక్తి వద్దు వద్దు. శక్తి సరెండర్ అయిపో. దగ్గరికి రావద్దు. శక్తి 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 తొందరపడకు. నా మాట శక్తి వద్దు. శక్తి కింద పడి. వాడు బతికాడండి, మీ కుటుంబాన్ని లేపేస్తాడు. శక్తి కింద పడి. శక్తి కింద పడి. శక్తి నేను చెప్తున్నాను, వద్దు. కింద పడేరా, కింద పడేరా, కింద పడే. చట్ట ప్రకారం శక్తి నేరస్తుడే అయినా దుర్మార్గుడైన కొండారెడ్డిని ఎదిరించి పూర్ణ మార్కెట్ ప్రజలకు మేలు చేసినందువల్ల అతని సత్ప్రవర్తన భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకుని ఐపీసీ సెక్షన్ 97(106) ప్రకారం రాష్ట్రపతి క్షమాభిక్ష కారణంగా శక్తిని ఈ న్యాయస్థానం విడుదల చేయడమైనది. కలలన్నీ ఫలించెలే